ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి గుండెడ్డి వ్లాగ్స్ నుండి ఈరోజు మీ వీడియోలో మీకు ఏం చెప్తానంటే మటన్ అనేది ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను హాఫ్ కేజీ అనేది మటన్ అనేది తీసుకున్నాను. ఈ మటన్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇప్పుడు పేస్ట్ అనేది ఫస్ట్ నేను 3 ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకున్నాను. అల్లం, చిన్నుల్లిపాయి అండ్ ఆనియన్ కూడా పేస్ట్ చేసిన ఆ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి. ఎందుకంటే మనం ఆనియన్ కూడా పేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి నేను ఆనియన్ అనేది పేస్ట్ చేసుకున్నాను. తర్వాత రా సాల్ట్ అంటే మన కల్లుప్పు అనమాట, కల్లుప్పు అనేది తీసుకున్నాను. ఇంకా కారం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పసుపు అనేది తీసుకున్నాను. ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి బౌల్ అనేది మనం పెట్టుకోవాలి. దానికి సరిపడా అంతా మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ అనేది మన హీట్ అయిందా లేదా అని చూసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చుట్టుపక్కల పచ్చిమిర్చి, కరివేపాకు అనేది ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్లో మనం పసుపు అనేది వేసుకోవాలి. ఈ పసుపు అనేది వేసుకున్న తర్వాత ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ అనేది దాంట్లో పీసెస్ అనేవి మొత్తం వేసుకోవాలి. ఇలా మటన్ అనేది వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు అనేది వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఫ్రై అనేది కలుపుకోవాలి. మనం కలిపిన తర్వాత ఇంకా ప్లేట్ అనేది పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టుకుని ఒక సిమ్లో అంటే ఉడికేదాకా కొంచెం మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది ఆల్మోస్ట్ అనేది సగం హాఫ్ అనేది ఉడికిపోయింది. ముక్క చాలా అంటే ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కారం వేసుకుంటే ముక్కకి చాలా అంటే ముక్కకి పట్టాలి కాబట్టి నేను హాఫ్ ఉడకంగానే కారం అనేది వేసేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. సో మనం ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మనం ఇలానే సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మనం మటన్ అనేది ఆయిల్లో బాగా మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. మనం ఎందుకంటే గ్లాస్ వాటర్ అనేది మటన్ అనేది ముక్క బాగా ఉడకాలి కాబట్టి మనం వాటర్ అనేది యూజ్ చేసాం ఇక్కడ. మనం వాటర్ అనేది వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి. సో ఇలా సాల్ట్ అనేది వేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అనేది వేసుకున్నాం కదా, ఆ వాటర్లో ముక్కలు అనేది బాగా మనం మగ్గించుకోవాలి. సో మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో మనం గరం మసాలా వేసుకొని బాగా ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది మనం మగ్గించుకోవాలి. ఇలా మనం 2-3 మినిట్స్ అనేది ఉంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా మనం ఎంతో టేస్టీగా చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో మనం బాగా టేస్టీగా ఉండడానికి కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ఎంతో టేస్టీగా నేను ఈ వీడియోలో మీకు మటన్ అనేది ఎలా చేయాలో చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.